సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమందును, ఆయన సత్యము తరతరములు ఉండును గాక. ఆమేన్. నేటి ఆరాధన ప్రారంభించుకుంటున్నాను. అందరము కూడా లేచి నిలబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతికీర్తన ద్వారా నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ అప్రకారముగా నిలబడి ఉండి దేవుని స్తుతించుకుంటూ మన వేగీతాల పాటల పుస్తకం నుండి 473వ పాట యేసుని ప్రేమను నిమారకం అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమ పరుచుకుందాం. యేసుని ప్రేమను నిమారకను ఎప్పుడు నలచవే ఓ మనసా. యేసుని ప్రేమను నిమారకను ఎప్పుడు నలచవే ఓ మనసా. వాసిగా నాకని వరనామాంబును వదలకపోగలవే ఓ మనసా. యేసుని ప్రేమను నిమారకను
యేసుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు తలచవే యో మనసా మరణకరిని మన శరణుగను మరణకరిని మన శరణుగను మాన్యుని తలచవే యో మనసా కరుణను మనగా నీటిని తుడిచిన కర్తను పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు తలచవే యో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిగా తలచవే యో మనసా వర్ధన గోరుచు శ్రేష్టతో వీధిన వాంజుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు తలచవే యో మనసా వర్షణ లేక ఫలములను సగిన వంచన లేక వరములను సగిన పొగడవే యో మనసా కొంచెము కాని భూమిలో దేవుని కుమారుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు తలచవే యో మనసా దయచేసి కూర్చుని మనం చేస్తున్నాను అండి. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తిమోథేయుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును అందించినటువంటి సోదరి భాగ్య సమర్పణ చదివించాలని మనం చేసుకుంటున్నాను. మొదటి తిమోథేయుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందా. తదుపరి నమ్మచినటువంటి కుమారప్ప గారి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తుంటున్నాం. మొదటి తిమోథేయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను స్తుతులను చెల్లించవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదిను మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. మనము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన
అనుభవ జ్ఞానం గలవారగా ఎండవలని ఇచ్చించుచున్నాడు. దేవుడి ఇచ్చిన వాకు మన వింటుల్లో దీవించుగాక. ఆమేన్. మొదటగా దేవాలయంలో మీ అందరికీ నా ప్రార్థన. స్తోత్రం 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 అంటే సకల స్ఫురణకు కారణభూతులు నా ప్రియపరులకు తండ్రి, ఘనమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ వాతావరణ వందనాలు ఈ అపరాధ పాదములకు వందనాలు స్తోత్రాలు దేవానందాన్ని నీ సన్నిధిలో మోకరించి నేను కనపరిచే భాగ్యం ఇచ్చవుతాను. గృహాన్ని ఉపయోగించి నిన్ను సృష్టించాను. నీ ఆవరణంలో చేరి నిన్ను సృష్టించాలని ఆస్పదం ఉంటుంది. ఈనాటికి తరలి ఇచ్చినందుకు నీ ప్రధానిగా నీకు వందనాలు వందనాలు. దేవానికి పోయిన లేదు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. మాకు ఇచ్చిన సంతానం పెట్టి నీకు కృతజ్ఞత స్థుతిస్తున్నాను. మాకు ఇచ్చిన పాస్టర్ గారిని పాస్టర్ ముందు పెట్టి నీకు స్థుతిస్తున్నాను. ఇచ్చిన బిడ్డలో పెట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఎన్నో ఆయన ఇబ్బందులు ఇంట్లో వచ్చినామంటే నేనున్నానండి నా తండ్రి. నీకు వీటిలో మమ్మల్ని దాచవుతాను. నీరెక్కడ చాటు భద్రపరచవుతాను. నాయన నీ కృతజ్ఞత సంగమంతా కాచి మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ సభాన్ని నిర్మతించినందుకు గడిచిన అన్ని కాచి కాపాడి 9/27 తారీఖు నాయన నీ సన్నిధిలో చేరి నేను సూచించను. నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని పెట్టి నాయన నాయన మను నిన్ను సూచించదు కాదు నాయన సజీవులే నిన్ను స్థుతిస్తారని సాధించుతారు. సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ నీ మనుషుల ఆవరణలో నడిపించినందుకు కృతజ్ఞత దేవానికి పొందినాను. ఈ దేహమంతా కాచి కాపాడి నాయన నీ లెక్కల చాటు భద్రపడి నీకు ఎందుకంటే లోకమంతా భయంకరమైన దినాల్లో ఏ సమయానికి ఏది సంభవిస్తుందో దేవానికి ఈ మంచివారి కాదు కేవలం నీ కృప నాయన ఏ సమయం ఆయన ఎలా జరుగుతుందో మాకు తిరిగిన దినాలను ఇదిగో మకమ్మలైన కరోనా వైరస్ మమ్మల్ని అంతగా బాధపడుతున్నాం నాయన. దేశాల అదలాపతులకు వచ్చినాయి, మరణాలు జరుగుతున్నాయి. వేల కొద్ది లక్షల కొద్ది నా తల్లి మరణాలేను. ఇదిగో నాయన మా సంఘంలో నాయన దేవుడి సన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. నొప్పించుకున్నావు నీ కుమారుడే ఉంటాను. నీ సేవ చేస్తున్నారన్న ఒక దినాన్ని మేము అక్కడికి చేరవలసిన వారమే ఉంటాను. ఇదిగో దేవ నాయన కుటుంబాన్ని ఆదరించున్నాను. అక్కడ నేను చూసి వాళ్ళకు ఓదార్పును దయచేశారు. తల్లికి బాధ పెట్టిన తల్లి నాయన లోటు తీసివేసి మీరే నాయన తండ్రి కుమారుడిగా భర్తగా ఉండి నడిపించమంటారు. మేమైతే కొద్ది క్షణాలు ఓదార్పు నాకు చెప్పగలం కానీ తండ్రి మేమేమి చేయలేని స్థితిలో ఉన్నాము తండ్రి. దేవా నీవేనైనా కుటుంబాన్ని ఆదరించమైనా సహాయం మా సంఘం అంతటి దీపించి ఆస్ఫోదించు నాయన. మా తండ్రి నీ కుమారి నాయన ఇదిగో నీ చేతులు కాకపోతే కూర్చున్నాను తండ్రి. నీ ఏడెత్తుల ఆత్మ చేత అభిషేకించు నీ వాక్యము ద్వారా నాయన నీ కుమారు ద్వారా మాతో కుమారుతో మాట్లాడు నీ చూచాటు మరుగుపరచు. నీ ఏడెత్తుల ఆత్మ చేత అభిషేకించు తన వాటికి గోరగా ఉండి మా అందరితో మాట్లాడండి తండ్రి. విడగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. అర్థం చేసుకున్న ఆత్మను మాకు దయచేయండి నాయన. వాక్యము నాయన మేము విడుచున్నామా నాయన విడలేని వారంగా ఉండకుండా నాయన మేము ఎదుగుదలలో ఈ వాక్యాన్ని బలం పొందుకోవాలి. నీ వాక్యం ద్వారా మేము శక్తి పొందుకోవాలి. మా దినాలన్నీ నాయన నీ నామంలో గడపడానికి నాయన మేము నడిచిన కూర్చున్న పడుకున్న నడిచి నాయన నా తండ్రి ఏదైనా నిన్ను స్థుతించాలి. దేవాన్ని కృతజ్ఞత స్థుతించే
మరొకసారి నాయన మా పాస్టర్ గారిని పాస్టర్ గారిని అమ్మగారిని నీ చేతులు కాకపోతే కుటుంబానికి చుట్టూ నీ తెలిసి కాపులను నీ దయలో పిలుచుకుంటాను ఎటువంటి పరమించుల కుటుంబాన్ని చేరుకుంటాను నేనంతా కలిసి నీ అగ్ని కలిసి ఉంచండి నీ పరుపల హస్తం తోడుగా ఉంచున్నారు మీరే మహిమ తెచ్చుకోమని అల్పురాల పాత్రాలైన నాకు మీరు చదువుతారు నా ప్రార్థనలు ఎటువంటి తప్పులు ఉంటే దయతో చెంది ప్రార్థన దోపమలైన యోజమలైన వాసన తెచ్చుకొని మహిమగంతా ప్రభావం నిరొక్కరే పొందుకోవాలి రానున్న మా ప్రభు గంట మిత్రుడు నదరైన నిరస్తుంది నా మొదలై ప్రార్థిస్తున్నాను నా పవిత్ర ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా మరి ప్రభు దయచేసినటువంటి మరి యొక్క సమయంలో మనకు చేరి దేవుని ఆరాధించడానికి మనము కూడి ఉన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినముగా మనము ఆయన సన్నిధిలో ఉండుట నిజంగా ఆయన యొక్క కృపా భాగ్యమే తప్ప ఇంకొకటి ఏది కూడా కాదు. ఒకసారి అందరం కూడా లేచి నిలబడి దేవుని ఆరాధించుకుంటూ నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనండి అనేటువంటి పాటని పదవి మొదటి చరణం పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. స్తుతి కమిటీ వారు ఉంటే దయచేసి మొదలు వచ్చి లోపలని మనం చేస్తున్నాం. దూరంగా దయచేసి నిలబడండి. పల్లవి మొదటి చరణం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా
కూడా ఆ ప్రకారమే నిలవబడి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆగస్టు 18వ తేదీ మన సంఘానికి దుఃఖకరమైనటువంటి దినము. ప్రియ కుటుంబాలు మరి పైప వారి కుటుంబాల్లోనూ, బల్లంకి వారి కుటుంబాల్లోనూ, గుంటూరు వారి కుటుంబాలలోనూ ఎనలేని దుఃఖము కలిగించినటువంటి దినము. ప్రియ సహోదరులు యోన బిడ్డ డేవిడ్సన్ ప్రభు పిలుపును అందుకొని ఆయన సన్నిధికి చేరినటువంటి దినము. కాలము, సమయము సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. మనమందరం కూడా నిమిత్త మాత్రులము. అయితే ఒక్కసారిగా మనందరికీ కూడా కలిసి వేసి దుఃఖంలో కుటుంబము, సంఘము ఉంటున్నది. ఈ దినాన్ని మరి మొదటిసారిగా ఆ బిడ్డ ప్రభు నన్ను నిద్రించిన తర్వాత మనమందరము సంఘముగా చేరి ఉన్నాము కాబట్టి, సంఘాన్ని మనం ప్రారంభించున్నాము కాబట్టి, ఒక నిమిషము అందరికి తలలో వచ్చి మౌనముగా ఉండి కుటుంబ ఆదరణ కొరకు, ప్రియ తల్లి దైవము యొక్క ఆదరణ కొరకు, సహోదరి ప్రశాంతి తనకిచ్చినటువంటి ఇరువురు చిన్న బిడ్డల యొక్క ఆదరణ కొరకు, ప్రియ సహోదరులు వారి కుటుంబాలు వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, మాలో ఒకరు మా సంఘంలో ఒక బలమైనటువంటి విశ్వాసగా కొనసాగుతున్నటువంటి బిడ్డను అయ్యా మేము పోగొట్టుకున్నా, ఆ లోటు మీరు మాత్రమే తీర్చగలరు. కుటుంబాన్ని దర్శించండి, ఆదరించండి. మౌనముగా ఎవరి మనసులో వారు మౌనంగా ఉండి ప్రార్థించండి. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైనటువంటి నా ప్రియపరలోకపు తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక్కసారి ఈ పాదాల చెంతకు వస్తుంటున్నాను. అయ్యా, మీరే తండ్రి దీన బిడ్డలను ఆదరించగలరని నమ్మి విశ్వాసముతో మీ పాదాలు చెంతని వేడుకుంటున్నా. అయ్యా, ఒక పెద్ద గాయము జరగడానికి అనుమతించి ఉన్నాము. అది ఎందుకో మాకు తెలియదు, కానీ అయ్యా మళ్ళా ఆ గాయమును పూడ్చగలిగేటువంటి సమర్థుడు మీరే.
అయినా దేన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీరే దర్శించి ఆదరణకర్తైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని మా కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు నీవే సిద్ధపరిచి ఎదుగునైనా ప్రియ తల్లి గారిని అర్పించినటువంటి సతీమణిని ప్రశాంతిని బిడలను సహోదరులను వారి కుటుంబాలన్నింటినీ ప్రభువా మీరే ఆదరించి కనికరించిన ఆయన ఇదిగో తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణతో ప్రభా నీ యందు విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవడానికి సహాయము దయచేయాలని ఘనత మహిమ ప్రభావం నామానికే ఆరోపించుకుంటూ ఇటువంటి సంఘాన్ని కూడా మీరు ఆదరించి కనికరించి మీరు కృప చూపించాలని మనం చేసుకుంటూ ఆయన కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానం చేయనై ఉంటుండగా నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచాలని ఇదిగోనైనా నన్ను మీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకోవాలని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాము అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క వారము దేవుని సన్నిధిలో మనము చేరి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనకంటే గొప్పవారు విద్యార్థులు, కళాకారులు, ధనవంతులు, మంత్రులు, రాజ్యాధినేతలు అనేకమైనటువంటి వారు ఈ భూమి మీద నుంచి లయమైపోతూ ఉంటున్నారు. అయినను కూడా మనం ఇలా ఉన్నాము అంటే అది కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కృపలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మన ముందుకు సాగిపోదాం. మరి మనము ఈ లాక్డౌన్లో మార్చ్ 22వ తేదీన ముగించుకున్నాం. అప్పటి నుంచి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగటం లేదు. మరలా దేవుని కృప చేత జూన్ 14వ తేదీన మళ్ళా మనము ప్రారంభించాం. మరలా యొక్క వైరస్ తీవ్రత కారణం చేత మరి జూలై మొదటి వారం ప్రభుత్వాలు మనం సమీపించిన తర్వాత మరలా మనము ఆపివేయడం జరిగింది. మరలా మనము ఇప్పుడు మనం ప్రారంభిస్తూ ఉంటున్నాం. వైరస్ తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు, లేకపోతే ఎలా పడితే అలాగా వెళ్ళిపోవచ్చని లేదు. అది రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత మనం బాధపడే ప్రయోజనం లేదు. కాబట్టి జాగ్రత్తలు మర్చిపోకపోతే మరి భయంకరమైనటువంటి వాటిని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి కొన్ని నిర్ణయాలు సంఘపక్షంగా మరి తీసుకుంటున్నాం. కాబట్టి అది మనందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే దానికి అనుగుణంగా కొనసాగాలి. ప్రభుత్వం మనం చేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా మరి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు మాస్క్ పెడితే మాట రాదు కాబట్టి నేను మాస్క్ తీసాను. దయచేసి సంఘంలో ఎవరు కూడా మాస్క్ తీయరు. ఎందుకంటే మీరు వదిలే గాలి అంత స్మల పెద్ద అవుతుంది.
కాబట్టి దయచేసి మీరు మాస్క్ తోటి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అని ప్రతిరోజు కూడా వాట్సాప్ ఆడియోలో ఉదయకాలము సాయంకాలం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. అనేక మంది విశ్వాసులు ప్రార్థనలు చేస్తుంటున్నారు. మరి ముగించబడలేదు. మరి లెంట్ డేస్లో భాగంగా దాన్ని ప్రారంభించాం. లెంట్ డేస్లో మనకు అలవాటు ఉదయం సాయంకాలం ప్రార్థన. కానీ ఈ కరోనా పుణ్యమా అని నేటి వరకు కూడా ఆ ఉదయకాల సాయంకాల ప్రార్థనలు ఆడియో ద్వారా కొనసాగుతూనే ఉంటున్నాయి. అలాగూ కొనసాగుట దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క చిత్తము. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనాన్ని, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తముతోడనియు బాహుబలముతోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణము చేసెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక వాక్యాన్ని చూడండి. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. విజ్ఞాపన ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళారా మీరు రెస్ట్ తీసుకోకండి. మీరు పడుకోవడానికి వీల్లేదు, ప్రార్థన ఆపడానికి వీల్లేదు. మీరు పడుకోకండి అంటే మన దేవుడు పడుకుంటాడని అర్థం కాదు. కానీ మీరు విజ్ఞాపన ప్రార్థనలతో మీరు విశ్రమింపబడి మీరు రెస్ట్ తీసుకోకండి. ఆ కింద ఏముంది? ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే నిత్యము కూడా ఈ లోకములో సంభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి విషయాల గురించి, వైపరీత్యాల గురించి నిత్యము కూడా విజ్ఞాపన చేసేటువంటి వారముగా, ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, ఇదిగో యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి. మరలా తిరిగి కట్టు వరకు, మరలా తిరిగి బాగు చేసినంత వరకు, మరలా సమాధానము దయచేసేటంత వరకు, మరలా ఆయన కృప మన మీద మెండుగా ఉండేటంత వరకు కూడా ప్రతి విధమైనటువంటి సమస్యల గురించి విజ్ఞాపన చేయడం అనేటువంటిది మానటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వాక్యం ఉంటుంది కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహు బలము గలదే. ఒడ్డును కాదు, ఏమంటుంది చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదే. మనపూర్వకమైనదే, బహు బలము గలదే ఉండెను. హల్లెలూయా. మనం నీతి రాత్రల కలిగి దేవుని మొరపెట్టినప్పుడు దేవుని కార్యాలు మారిపోతాయండి. విజ్ఞాపన అంటే ఏంటి అసలు అర్థము? ఏమంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడము విజ్ఞాపన. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు.
నీ సమస్యల గురించి నీవు ప్రార్థన చేసుకోవడం కాదు, నీ పరిస్థితుల గురించి నీవు ప్రార్థన చేసుకోవడం కాదు. ఇదిగో అందరి కొరకును. ఈరోజు మనం చదువుకున్నాం తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకున్నటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమో చదువుకున్నాం. మనము సంపూర్ణ భక్తి. ఇంతవరకు రిఫరెన్స్ తీసుకున్న ఎవరు ఉండేటువంటి వారు కాదు, నా భార్య తప్ప. ఇప్పుడు ఎంతమంది మళ్ళా రెడీ అయిపోయారు. చదవండి ఏమంటున్నారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచు ఉంటున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది అయి ఉంటున్నది. హల్లెలూయా. జ్ఞాపన చేయటం అనేటువంటిది మర్చిపోవడానికి వీల్లేదు, అది మానటానికి వీల్లేదు. దేవుడు కొన్ని కార్యాలను ఆయన చేయాలని ఆయన సిద్ధపరుచుకుంటాడు. ముఖ్యంగా పాపము చేత, దుర్నీతి చేత, అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాల చేత ఈ లోకంలో పాపముతో నిండిపోతూ ఉంటున్నది. ఈ కరోనా వ్యాధి వచ్చి ఎక్కడ మనకి ఏమి సోకుతుందో, ఏ అనారోగ్యం వస్తుందో, ఏ బలహీనత వస్తుందని ప్రాణాలు కాపాడుకుంటూ బిక్కి బిక్కి వండుకొని బ్రతుకుతూ ఉంటే, మరోపక్క ఈ నిన్న మొన్న మనం టీవీలో చూసాం, కోపం పిచ్చితో, ధనం పిచ్చితో, ప్రెస్టీజియస్ కొరకు ఒక అబ్బాయి వివాహం చేస్తున్నారని చెప్పేసి ఆ యొక్క అబ్బాయిని కిరాతకంగా మర్డర్ చేసేసారు. ఎవరట మర్డర్ చేసిన వాళ్ళు? వారి యొక్క మేనమామే. నేను చాలాసార్లు చెప్తాను కదా, మొన్న ఎంతమంది వాట్సాప్ వింటున్నారో, ఆడియోలు వింటున్నారో నాకు తెలియదు, కానీ చెప్పడం నా పని, నా బాధ్యత, యాచక ధర్మం. అది జీవాహారం వడ్డించేది నా పని. ఎంతమంది తింటున్నారో, ఎంతమంది అదేంటది ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారో, ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో, అవి వినకుండా ఎంతమంది సీరియల్ చూస్తున్నారో, అవన్నీ మీరే దేవునికి లెక్క అప్ చెప్పుకుంటారు. నాకు తెలియదు, నేను చూడట్లేదు కదా. నా పని ఏంటి? తోసేయడమే జీవాహారాన్ని. ఏమంటే దేవుడు ఇచ్చే అవకాశాన్ని చక్కగా మన యవన బిడ్డలు దాన్ని వాట్సాప్ని, యూట్యూబ్ని, అందులో సబ్స్క్రైబ్ వచ్చినాయి, అందులో ఉన్నటువంటి మనందరూ ఒక ప్రోగ్రామ్ మనం చేశారు. వాళ్ళు అవకాశం బట్టి దాన్ని పంపించేస్తూ ఉంటున్నాం. దాన్ని ఏం చేయాలా? వెంటే మనకి ధైర్యము, నెమ్మది, శాంతి, సమాధానం. వినకపోతే మహాభాగ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు ఇటువంటి భయంకరమైనటువంటి కార్యాలు పాపముల చేత, దుర్నీతి క్రియల చేత ఉంటున్నప్పుడు దేవుని ఉగ్రత ఎక్కువై దేవుడు ఏం చేస్తాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ఆయన రౌద్రుడై ఆయన కోపాగ్ని రగులుకొని ఆయన నాశనము చేయాలి అని చెప్పి ఆయన కొన్ని కార్యాలను ఆయన కాపాడతాడు. దేవుని యొక్క ఉగ్రత. అలాంటప్పుడు ఈ విజ్ఞాపన కథలు ఏం చేయాలి? జోక్యం చేసుకోవాలి. ఏం చేయాలా? జోక్యం చేసుకోవాలి.
జోక్యం చేసుకుని, అయ్యా మా దేశాన్ని, మా ప్రాంతాన్ని రక్షించండి, కాపాడండి, నీ యొక్క ప్రణాళికను మార్చండి, నీ యొక్క ఉద్దేశాలను మార్చండి ప్రభా, నీవు ఈ ఉగ్రతను చాలించండి అని చెప్పి ఏం చేయాలో విజ్ఞాపనకర్తలు జోక్యం చేసుకోవాలి. నాకెందుకులే, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నేను ఆ ఇంట్లో బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను అని మేము అనుకోవడానికి వీల్లేదు. నువ్వు జోక్యం చేసుకోవాలి. విజ్ఞాపనకర్త యొక్క పని అది. ఒకనొక దినాన్ని హుద్హుద్ వంటి మహా భయంకరమైనటువంటి తుఫాను కుదిపేసుకుంటున్నప్పుడు ఆ విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేయవచ్చే, దేవుడు మహా ప్రళయాన్ని, దేవుడు ప్రాణ నష్టాన్ని తగ్గించి మనందరం కూడా కాపాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జోక్యం చేసుకోవాలండి. ఉదాహరణకు మనము జ్ఞాపకం చేసుకుంటే సొదొమ గొమొర్ర భయంకరమైనటువంటి పాపముతో చేత నిండిపోయింది. భయంకరమైనటువంటి వ్యభిచారము, భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి కార్యములు చోటు చేసుకుంటున్నప్పుడు దేవుడు తన మనసులో ఏమనుకున్నాడండి, ఇదిగో ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను అగ్ని గంధకములతో వాటిని నాశనం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. లేఖనాలు నేను చూపించడానికి మరి సమయం అవుతున్నది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము ఆ యొక్క 22వ వచనం నుండి ఆ 23వ వచనం వరకు అధ్యాయం అంతా కూడా మీకు విషయాలు కనబడతాయి. అయితే ఈ సొదొమ గొమొర్రాలో ఉంటున్నటువంటి ఒక నీతిమంతుడు ఎవరు? లోతు. ఎందుకు నీతిమంతుడు అంటున్నానంటే చూడండి, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల ప్రకారము లోతు నీతిమంతుడుగా అక్కడ మనకి కనబడుకుంటున్నాడు. కారణమైనటువంటి నడవడికి నడుస్తున్నారట. నీతిమంతుడగు లోతు. అందుకోసమనే ఒక నీతిమంతుడు ఉన్నాడు అందులో. ఎవరు? లోతు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు, సొదొమ గొమొర్ర పట్టణంతో పాటు నీతిమంతుడైనటువంటి లోతుని, లోతు కుటుంబాన్ని కూడా నాశనం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒక ఆయన జోక్యం చేసుకున్నాడు. ఎవరైనా? అబ్రహాము జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి అంగలార్చి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడి నుంచి 45, 40, 35 అలా తగ్గించుకుంటూ వచ్చి 10 మంది కాడికి వచ్చాడు. అయ్యా 10 మంది ఉంటే నేను నాశనం చేయను కదా అని చెప్పి విజ్ఞాపన చేసి జోక్యం చేసుకొని ఏం చేశాడు? లోతు తప్పించబడడానికి కారణమయ్యాడు. ఎవరంటే? అబ్రహాము. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, మన దేశంలో, మన రాజ్యంలో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మారు మనసు పొందినటువంటి వారిని బట్టి, అనేకులను బట్టి నువ్వేం చేయాలా? దేవునికి విజ్ఞాపన చేయాలా? నువ్వు జోక్యం చేసుకోవాలి. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి కరుణించండి అయ్యా, ఒకసారి కృప చూపించండి అయ్యా అని చెప్పి
నీవు జోక్యం చేసుకో. కొంతమంది అనవసర విషయాల్లో జోక్యాలు చేసుకుంటూ ఉంటారు. అనవసరంగా లేనిపోయినటువంటివి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమిటారా, ఇటువంటి ఉగ్రత వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇటువంటి వైరస్, ఇటువంటి ఎంత భయంకరంగా విషయాలు మనం చూస్తున్నామండి. రోజు కూడా గవర్నమెంట్ వారు చేతులు ఎత్తేసారు. ఇక టెస్ట్ చేయించుకోండి దేవుడు అంటున్నారు అంతే. దేవుడు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఎన్నో ఫైనాన్స్ బాధలు, లోకమంతా కూడా ఏమండి అతలాకుతలం అయిపోయింది. నీవు విజ్ఞాపనకర్తగా ఉండి నీవు జోక్యం చేసుకున్నావా? ప్రభా, ఈ ఉగ్రత నుండి తప్పించండి అని ప్రార్థన చేసుకుంటున్నావా? రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, పారసీక దేశంలో యూదులందరూ కూడా ఒక పెద్ద అపాయంలో పడ్డారు. అపాయంలో పడినప్పుడు ఒక స్త్రీ జోక్యం చేసుకుంది. ఎవరావిడ? ఎస్తేరు. హల్లెలూయా. తన మేనమామ పెద్దతండ్రి మొర్దెకై, వీరు జోక్యం చేసుకున్నారు. ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు. చదవండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. ఇదిగో హామాను యొక్క భయంకరమైనటువంటి కుట్ర, ఎలాగైనా సరే యూదుల్ని రాజ్యంలోంచి పంపించేయాలా, మొర్దెకైని ఎలాగైనా సరే ఉరి తీయించాలని చెప్పి మహాకుట్ర పన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా వీరు అపాయంలో పడ్డారు, గడ్డు పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటువంటి సమయంలో ఇదిగో మొర్దెకై జోక్యం చేసుకుంటున్నాడు. ఎస్తేరు జోక్యం చేసుకుంటుంది. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తగు ధైర్యం కొరకు, తగు జ్ఞానం కొరకు, ఆ మాట్లాడేటువంటి తీరు కొరకు దేవుడి దగ్గరికి వెళ్ళి జోక్యం చేసుకుని మొదలుపెట్టింది ప్రార్థన చేయడము. తర్వాత తను కూడా రాజు దగ్గరికి వెళ్ళి జోక్యం చేసుకుంది. తద్వారా ఏమండి, ఏ ఉరికొయ్య సిద్ధపాటు చేస్తున్నాడో హామాను, అదే ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. చూడండి, ఆ యొక్క 10వ వచనం చూస్తాం. కాగా మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. నీవు జోక్యము చేసుకోవాలి. ఇదిగో విజ్ఞాపనకర్తలారా, మీరు విశ్రమింపకుడి. రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్యం మనం శ్రద్ధతో విని, ఆ వాక్యానుసారంగా మనం జీవించి, ఆ వాక్యానుసారంగా మనం మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన కదిలించబడేటువంటి దేవుడు. ఆయన చేస్తాననేటువంటి ఉగ్రతను తప్పించేటువంటి దేవుడు. మన ఆయన కరుణ వాత్సల్యత మన మీద చూపించగలడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు
ఎన్ని సంవత్సరాలంట బానిసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాలు. ఏమంటే 400 సంవత్సరాలు మనం ఉంటామా ఈ కరోనా వైరస్ పోకుండా? ఉండగలమా? 4 నెలలు అయితేనే చాలా అయిపోయింది కదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంవత్సరంలోనే మనందరినీ కూడా సజీవులుగా కాపాడి రక్షించి తెగులను ఆయన ఆపివేస్తాడు. హల్లెలూయా. నమ్ముదాం ఆయన శక్తిని, విజ్ఞాపన చేద్దాం. అయ్యో నేను బాగానే ఉన్నాను కదా, నేను సేఫ్గా ఉన్నాను కదా అని చెప్పి మనం ఉండడానికి ఏమీ లేదు. వాక్యానికి మనం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, వాక్యం చెప్తున్నటువంటిది దాన్ని మనం ఆచరణలో పెట్టి మనం నెరవేర్చినట్లయితే, కొంతమంది సరిగ్గా గ్రహించరు, ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వరు. ఒక ముసలాయన చనిపోతున్నాడట. చనిపోతూ తన ఇద్దరు పిల్లల్ని కూడా పిలిచాడంట. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి మీ కొరకు నేను ఏమి సంపాదించలేదు కానీ ఆ ద్రాక్ష తోటని మాత్రం సంపాదించాను, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఎత్తుక్కోండి అన్నాడంట. అంటే ద్రాక్ష తోటలో వెళ్ళి ఎత్తుక్కోండి. ఆయన ఉద్దేశం ఏమిటి? మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో శుభ్రంగా తవ్వి ఎరువేసి చక్కగా నీరు పోసి పండించండి. మీరు చక్కగా పండిస్తే అది మంచి పంట వస్తుంది. ఆ పంట మీరు అమ్ముకుంటే మహాధనవంతులు అయిపోతారు అని చెప్పి ఈయన చెప్తే వారు ఏం చెప్పారు, మా నాన్న ఇది రాష్ట్రంలోనే ఏదో ఉందని చెప్పాడని చెప్పేసి తవ్వడం మొదలెట్టారంట. గొయ్యిలు తవ్వడం మొదలెట్టారంట. ఏమండి తవ్వుకుంటా ఎంత లోపలికెళ్ళా ఏది రాశాడు తవ్వుకుంటా తప్ప ఏమీ దొరకటం లేదు. ఈరోజు ప్రభు కూడా మనతో చెప్తున్నది, ఆయన వాక్యానుసారంగా మనము దాన్ని ఒక వ్యవసాయకుడి వలె మనం ఏం చేయాలి, దాని వరకు పాటుపడాలా, విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా. ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఒక మహా విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. కాబట్టే ఈరోజు మనం అందరం కూడా ఇలాగో బ్రతుకుతూ ఉంటున్నాం. ఆయన అనేకమైనటువంటి వారికి నేను రిఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళి చూడండి అంటే యూట్యూబ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏమండి అందులో మళ్ళీ మీరు మధ్యాహ్నం నుంచి రెఫరెన్స్ కావస్తే మళ్ళీ దాన్ని ఆన్ చేసుకొని రెఫరెన్స్ చూసుకోవచ్చు కదా. ఆయన ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం ప్రకారము అనేకుల యొక్క పాపములను భరించుచు ఆయన తిరుగుబాటు చేయించినటువంటి వారి వరకు ఆయన విజ్ఞాపన చేసెను. పాపులందరి వరకు కూడా విజ్ఞాపన చేసేటువంటి మనస్తత్వం ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభువు వారిది. యేసుక్రీస్తు ప్రభువు వారి మనస్తత్వం అది. కాబట్టి ఆయన అడుగు జాగలో నడుస్తున్నటువంటి మన మనస్తత్వం కూడా ఏమవ్వాలా? పాపుల కొరకు మనము ప్రార్థన చేయాలా. రెండవదిగా బలహీనులైనటువంటి విశ్వాసుల కొరకు లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో ఆ షిమోను కొరకు ఏమండి బలహీనంగా వారు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఆ బలహీనులైనటువంటి వారి కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారము తండ్రి వీరేమి చేయించున్నారో వీరు క్షమించమని శత్రువుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ఇదిగో అయ్యా వీరు ఆదరించండి అయ్యా అని చెప్పి ఆదరణ కొత్తను పంపించడానికి ఆయన అక్కడ
విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఆయన సంఘము కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము ప్రకారముగా చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి అమ్మా. మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును. మనందరి కొరకు విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపనకర్త ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఉండి మనందరి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేయించి ఉంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నీవు ప్రార్థన చేస్తే, నీవు జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారు చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు చేయి విజ్ఞాపన. నీతిమంతుల యొక్క ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలముగైనటువంటిదై ఉంటుందట. అబ్రహాము జోక్యం చేసుకున్నాడు, ఎస్తేరు జోక్యం చేసుకున్నది, మోషే జోక్యం చేసుకున్నాడు. పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి దేవుని కదా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏమండి, సాతాను ఎప్పుడు కూడా గర్జించు సింహము వలె ఎవరిని వైగుదురా అని చూస్తూ ఉంటాడట. ఒక ఆయన 2 చక్కని జింక పిల్లల్ని పెంచుకుంటున్నాడట. ఆ జింక పిల్లలు పెంచుకుని పైన గదిలో పెట్టి వాటిని జాగ్రత్తగా పెంచుతున్నాడట. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దానికి మేత వేద్దామని చెప్పేసి ఆ 2 జింక పిల్లలకు కూడా మేత వేద్దామని ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ 2 జింక పిల్లలు కూడా కనబడలేదంట. ఆ 2 జింక పిల్లలు కనబడలేకపోయినప్పుడు ఏమయ్యాయి? ఈ జింక పిల్లలను జాగ్రత్తగా గమనించి చూస్తే 2 పెద్ద కొండ చిలువలు ఆ జింకల్ని మింగేసాయంటే. ఆ కొండ చిలువలు 2 మింగేసి ఎంత పెద్ద కడుపు పెట్టుకొని ఆ మూలొక పాము, ఈ మూలొక పాము పడుకొని ఉన్నాయంట. ఈయన వెళ్ళాడంట. వెళ్ళి చూసినప్పటికీ దాని కడుపు ఎంత పెద్దదిగా కనబడుతుంది. అమ్మో, నా జింక పిల్లలది మింగేసింది అని చెప్పేసి ఇక ఏం చేశాడట, ఒక పెద్ద దుడ్డు కర్ర పట్టుకొని బయలుదేరాడట. బయలుదేరి ఒక పాము అది ఆ జింకపిల్ల లోపలికి వెళ్ళిపోయింది. కదలేదు, మెదలేదు కాబట్టి ఇక చేసేది లేక ఒక జింకపిల్ల ఏమైందంటే దాన్ని కక్కేసిందంట. పాము కక్కేసి వెంటనే పారిపోయిందంట. ఇంకో దాన్ని ఈ దుడ్డు కర్ర పెట్టి దబా అని దాన్ని బాధినప్పటికీ అది కూడా ఏం చేసింది, దాన్ని వదిలిపెట్టేసి అది కూడా వెళ్ళిపోయిందంట. ఇదిగో ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము, ఆయన వాక్యము, ప్రార్థన మనకి దండముగా ఆయన ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం వాడాలా. సాతాను యొక్క కుయుక్తులు మనం ఏం చేయాలా? పటాపంచులు చేయాలి అంటే ఇదిగో ఈ దినాన్ని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో విజ్ఞాపనకర్తలారా, మీరు విశ్రమింపకుడి, మీరు విశ్రమింపవద్దు, ఆయనను విశ్రమింపనీయకుడి. మరలా బాగు చేసేటువంటి దేవుడు ఆయన. గుండె చెందిన వారిని బాగు చేసేటువంటి దేవుడు ఆయనకు పేరు. ఆయన మరలా నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా సరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు జోక్యం చేసుకో, నాకెందుకులే, నేను క్షేమంగా ఉండాలి కదా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు అనుకోవద్దు. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చేయొద్దండి అని నేను అనలేండి. ఏమంటే మీ మనస్సాక్షికే తెలియాలి.
సాయంకాలం ప్రార్థనతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? అంతవరకే కాదు, వాట్సాప్ ప్రార్థనలు పెట్టుకుని ఆమె పడుకోవడం కాదు, నీవు కూడా జ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, నీవు కూడా మొదలుపెట్టాలా. ఇదేదో బాగుందని చెప్పేసి తక్కువ చేసుకున్నాను ఆమె అయిపోయిందనగా. ఒకసారి నేను ఉదయం కూడా ఎక్కువసేపు చేస్తున్నాను, 1 నిమిషం చేస్తున్నాను, 10 నిమిషాలు చేస్తున్నాను, అయిపోతాం. దాని నాతో కూడా అయిపోయిందిలే, ఈరోజు రాష్ట్ర గారి ఆశీర్వాదం ఇచ్చేసేది అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఏం చేయాలా? నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. కానీ ఇదిగో నీవు జోక్యం చేసుకుంటే ఆనాడు లోతు తప్పించబడినట్లుగా ఈరోజు మనం కూడా తప్పించబడతాం. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మనం మొదలు పెట్టుకోవచ్చు, ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అటు కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో కానుకలను సేకరించుకుందా. సింహపు పిల్లలు పస్తు పడిన దేవుని వెలుగు వారికి కొలువలేదు అనేటువంటి పాటను పాడుతూ ఉంటుండగా వారు మన యొక్క ప్రియులు వాళ్ళకి శ్యామలరావు గారు, అదేవిధంగా షారోన్ గారు కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉంటాను. దాంట్లో శానిటైజర్ చేసుకుని శ్యామలరావు వచ్చి నా మొహం కనిపించుకుంటుంటే యూట్యూబ్లో మనం చూస్తారు. స్తుతి ఆరాధన నడిపించేటువంటి వారు ముందుకు వచ్చి పాటలు నడిపించాలని మనం చేస్తున్నాను. 211వ పాట. సింహపిల్లలు పస్తుబడిన దేవుని వెదకిన కొలువలేదు. సింహపిల్లలు పస్తుబడిన దేవుని వెదకిన కొలువలేదు. కొలువలేదు, కొలువలేదు, దేవుని వెదకిన కొలువలేదు. కొలువలేదు,
ప్రార్థన చేసుకుందాం. సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో ఎవరికి ఎదురైనటువంటి సమస్యలు అవసరం ఉన్నప్పటికీ కూడా, అనారోగ్య పరిస్థితున్నప్పుడు కూడా విన్న స్థలాల్లో లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వదించినటువంటి మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి, మరలా నీ మహాకృప దయా కనికరము చొప్పున ప్రభా ఇంటి రీతిగా నీ ఆలయంలో చేరడానికి మాకు దయచేసినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ప్రభా, సమస్త భారము నీ మీద మోపి మా సమస్త విధమైనటువంటి ఆలోచనలు నీ మీద పెట్టిన ఆయన ప్రభా, నీ మందిరానికి మేము వచ్చిన్నాం. అయ్యా, నీ మందిరములో తండ్రి ఆయన నిత్య సుఖములు, సంతోషము, సమాధానము, క్షేమము ఉన్నదని ఎరిగి ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకములో సమాధానం ఇచ్చేటువంటి ఏకైక స్థలము నీ మందిరమని మేము ఎరిగి నీ పాదాల చెంతకు వచ్చినామయ్యా. అయ్యా, ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రియకులెవరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. అనారోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏమున్నప్పటికీ తండ్రి ప్రభువా, యేసు నామములో మీరు విడుదల ఇచ్చేయండి. పరిపూర్ణ స్వస్థత, క్షేమం మీద ఇచ్చేయండి అయ్యా. అయ్యా, ఈ మహాకృప కనికరం మా మీద ఉంచండి అయ్యా. మాకంటే బలవంతులు, ధనవంతులు, కళాకారులు తండ్రి అనేక మంది లోకంలో లయమైపోతుంటున్నారయ్యా. నాయనా ప్రభువా, మీరు సహాయం ఇచ్చేయండి. ఈ దినాన్ని నీవు తెలియజేస్తున్నావు, జోక్యం చేసుకోవాలి అని ప్రభువా. అవును తండ్రి, మేము జోక్యం చేసుకుంటే నాయన నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉగ్రత ప్రభు ఆగుతుందయ్యా. ప్రభువా, ఆనాడు నీతిమంతుడైనటువంటి లోతును రక్షించడానికి అబ్రహాము చేసుకున్నటువంటి ఆయనకు జోక్యము ఆయన, ఇదిగో ఎస్తేరు చేసుకున్నటువంటి జోక్యము ఆయన, మోషే చేసుకున్నటువంటి జోక్యము ప్రభావం మేము కూడా చేయడానికి, చేసుకోవడానికి సహాయం కూడా ఇచ్చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. కరుణామయుడా, కృపామయుడా, కరుణించి కాపాడి రక్షించండి ప్రభా. ఈ యొక్క ఉగ్రత నుండి ప్రభావం తప్పించండి అయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే సహాయం చేయగలవు నాయన. ప్రభానికి స్తోత్రాలు. అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని యేసు నామములో ముట్టి స్వస్థపరచండి, విడుదల ఇచ్చేయండి ఆయన. అనేకమైన ఆర్థిక సమస్యలు నాయన, అప్పుల బాధలు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాయన ప్రభా. ఇదిగో కొంతమంది ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక ఆయన ఇంటి వద్దనే ఉంటున్నారు నాయన. ఇదిగో ఎవరి బిడ్డలు, చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రభా ఇంటి వద్దనే ఉంటున్నారయ్యా. అయ్యా, పరిస్థితులను మార్చండి ఆయన. సూర్య చంద్ర నక్షత్రములను ఆపినటువంటి దేవుడు నాయన. మోషే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు నాయన అద్భుత కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆయన. మమ్మల్ని కరుణించి కాపాడండి, రక్షించండి అయ్యా. నీ కృప మా మీద ఉంచండి నాయన. ఇదిగోనైనా నీ బిడ్డలు బయటికి వెళుతూ ఉంటుండగా, ఆయన లోపలికి వస్తూ ఉంటుండగా ఆయన వారి వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వారి సమస్త విషయాల్లో, కార్యకలాపాల్లోనూ నీ బలమైనటువంటి కంచె కాపుదల వెలుగు చుట్టూ మీరు ఉంచి నడిపించండి. నీవే మా ధైర్యము, నీవే మా బలము, నీవే మా ఆధారము అయ్యా. సహాయము దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నటువంటి నీ పిల్లలందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నాయన, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరాధిస్తున్నటువంటి నీ ప్రేమలను వారి గృహాల్లో మీరు దీవించి మీరే తండ్రి బలపరచండి అయ్యా. అయినా నీకు వందనాలు
ఆయన గూగుల్లో విప్పి నీకు కానుక అర్పించినటువంటి ప్రతి బిడలో ప్రతి హస్తంలో మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రతి విధమైన రోడ్డు పాటలను మీరు తీసివేయండి. అయినా ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా అర్పిస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా కొలతలైనటువంటి ఆయన గొప్ప ఆశీర్వాద క్షేమములను ప్రభావ బిడ్డలు దయచేయండి. ఆయన సమృద్ధిని దయచేయండి దేవా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. మీ దీవెన ఆశీర్వాదము తండ్రి నాయన ప్రతి బిడ్డలు కుమరించి ఇదిగో తండ్రి నాయన ఎలాగైతే క్షేమముగా నీ మందిరానికి వచ్చినారో అలాగే ప్రభా క్షేమకరముగా వారి గృహాలు చెడు పర్యంతము నాయన దుష్టులు మమ్మల్ని ఏలకుండా ఆయన ఇక వైరస్ మా ఇద్దరు సమీపించకుండా ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పగలు 7 దెబ్బల నుండి రాత్రి 2 దెబ్బల నుండి కాపాడినటువంటి దేవుడు రోజు మమ్మల్ని కొద్ది కాపాడి రక్షించి నీ కృపగలిగిన హస్తములతో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించాలని ఘనత మహిమ ప్రభావం నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నారు మనం చేస్తున్నానండి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరి ప్రభు పేద చాలకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క వైరస్ విజృంభణ తగ్గేంత వరకు కూడా ఒక ఆరాధనే కొనసాగించాలని అది నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళా వెంటనే ఒక అరగంట గ్యాప్లో అనేకులు మళ్ళీ వస్తున్నారు. మరి కాబట్టి అది ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తగ్గిపోయింది, అందరూ బాగానే తిరిగేస్తున్నారు అనేటువంటి నిర్లక్ష్యం మటుకు వద్దు. కొన్ని లెక్కలు బయటపడుతున్నాయి, కొన్ని లెక్కలు బయటపడటం లేదు. తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. కాబట్టి దయచేసి ఒక ఆరాధన జరుగుతుంది. అయితే మీ అందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే మీరందరూ కూడా వచ్చే ఆదివారము సెలవు తీసుకోవాలి. మీ అందరూ కూడా వచ్చే ఆదివారము సెలవు తీసుకోవాలి. వచ్చే ఆదివారము రంగరేష్ వీధి, రామ్ నగర్, రెల్లివేది, ఆంటోనీ నగర్, దండు బజార్, అల్లిపురం, జ్ఞానాపురం, కంచరపాలెం, ఎన్జిజిఎస్ కాలనీ, మధురవాడ అటువైపు ఉన్నటువంటి ప్రాంతాల వారు, ఎంవిపి కాలనీ, లంకిలపాలెం, ఈ ఏరియా వారందరూ కూడా వచ్చే ఆదివారం వస్తారు. కాబట్టి దయచేసి కొద్ది దినాలు మళ్ళా వచ్చేవారం చూడకపోవడం వల్ల నాకైతే ఎంతో బాధగా ఉంది. అలా మేము చూడలేదని, కానీ తప్పని పరిస్థితి. మనకి చిన్న వెంటిలేషన్ సమస్య కూడా ఉంది. కాబట్టి దయచేసి గమనించి యూట్యూబ్ ఛానల్లో యథావిధిగా ఆరాధన మీకు 10:30 తర్వాత యథావిధిగా వస్తుంది. మీరు చూడాలని మనం చేస్తూ ఉంటున్నాను. వచ్చే ఆదివారము అక్టోబర్ నెల 1వ వారము ప్రభుబల ఆరాధన మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు సమీపించవచ్చు.
నెలకి ఒక్కసారి సమీపించాలనడానికి లేదు. మనం ఎప్పుడు కలుసుకున్నా రొట్టె విరుస్తూ ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. కానీ మనమే నెలకు ఒకసారి నిర్ణయం తీసుకున్నాం. కానీ లేఖనాల ప్రకారము కలిసినప్పుడల్లా ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అయితే మీ అందరి కొరకు కూడా మరలా ప్రభు వలని ఈ దినం వచ్చినటువంటి మీ అందరి కొరకు కూడా 11వ తేదీని మరలా సిద్ధపాటు చేయడం జరుగుతుంది. మీరు అప్పుడు ప్రభు వలను సమీపించవచ్చు, యూట్యూబ్ ద్వారా కూడా మీరు సమీపించవచ్చు. దయచేసి గమనించండి. 11వ తేదీన మరి మీ అందరి కొరకు కూడా సిద్ధపాటు చేయడం జరుగుతుంది. దయచేసి నా మాటని గౌరవిస్తారని నమ్ముతున్నాను. కాబట్టి వచ్చే వారము మీ అందరూ కూడా సెలవు తీసుకోవాలని మనం చేస్తున్నాను. అదేవిధముగా చక్కగా మాస్కులు పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాస్కులు ఏం చేయాలండి? మరొకటి ఇంట్లో తీసుకెళ్ళకండి. మళ్ళా వాటిని అక్కడ బకెట్లో డేటాలో వేసి పడేసేయండి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. చాలా మందికి షుగర్లు, బీపీలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్యాలతో ఉన్నారు, ఆయాసాలతో ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా మనము ఉండటం మంచిది. అన్నిటికీ దేవుడే ఉన్నాడులే అని చెప్పేసి దేవుడి మీద పెట్టేయగానే దేవుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాడు. నేను చెప్తాను కదా, ఒక ఆయన వరదలో వచ్చినప్పుడు ఎలాగైతే ఓడ పంపించినా ఎక్కలేదట, పడవ పంపించినా ఎక్కలేదట, కొబ్బరి చెట్టు చూపించినా ఎక్కలేదట. దేవుడే ఉన్నాడు అంటున్నాడండి. అది అలా కాదు. మన జాగ్రత్తలో మనం ఉందాం, ప్రభు మీద ఆధారపడి జీవిద్దాం. అటు కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. అలాగే బైబిల్స్ ఎవరికైనా కావాలన్నా, పాఠ్య పుస్తకాలు ఎవరికైనా కావాలన్నా, ప్రార్థనా తైలం ఎవరికైనా కావాలన్నా మరి కౌంటర్లో ఉంటున్నాయి. దయచేసి తీసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం. అలాగే వెళ్ళేటప్పుడు ఎవరు కూడా దగ్గరికి రావద్దు, ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకోవద్దు. దూరం నుంచి వందనాలు చెప్పుకోండి. ముందు పైనటువంటి వారు దిగిపోతారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారు వెళ్తారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారు వెళ్తారు. మీరు ఏమి మాట్లాడాలనుకున్నా, ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఫోన్ ద్వారా నాతో మాట్లాడండి, పర్వాలేదు. అలాగే కొంతమంది ప్రయాసతో తొందరతో ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. మరి అది కొద్దిగా మీకు క్షేమం కాదు. ఆటోలు, బస్సులు ఇవన్నీ రావడం, అలాగే ఇంట్లో మాకు క్షేమం కాదు. కాబట్టి మీరు ఫోన్ ద్వారా ఎంతసేపైనా మాట్లాడండి. కాదుకూడదు అంటే మీరు మందిరానికి రండి, నేను మందిరానికి వస్తాను. మీరు అనవసరంగా మరి ఇబ్బందులు పాలు కావద్దని కూడా ప్రేమతో మీకు మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనలను ముగిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా లేచి నిలవబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం.
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు చేరినటువంటి ఎల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ ఇదిగో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులకు సార్వత్రిక సంఘాలకు సదాకాలము తోడుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభు పేరిట వందనాలు.